ఇండియన్ హిస్టరీలోనే 1000 ఏళ్లకు పైగా ఎవరికంటా కనబడకుండా మరుగున పడిపోయిన ఒక మిస్టీరియస్ అండర్ గ్రౌండ్ సిటీ గురించి మీకు తెలుసా? లాస్ట్ టన్నెల్స్, అన్నోన్ స్ట్రక్చర్స్ తో దీన్ని ఎవరు బిల్డ్ చేశారు, ఎందుకు సీల్ చేశారు? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది GPS లో కూడా కనిపించదు. ఈ రోజు ఈ సీక్రెట్ అండర్ గ్రౌండ్ సివిలైజేషన్ ని అన్కవర్ చేద్దాం. 1965 లో రాజస్థాన్ డిజర్ట్ లోని ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఒక ఏరియాలో సడన్ గా గ్రౌండ్ కొలాప్స్ అయింది. సోల్జర్స్ డిగ్ చేస్తుంటే కింద ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ దొరికింది. యాన్సెంట్ బ్రిక్స్, టన్నెల్స్ అండ్ వాల్స్ కనిపించాయి. ఆర్కియాలజిస్టులు రీసెర్చ్ చేసి ఇది అట్లీస్ట్ 1000 to 1500 ఇయర్స్ ఓల్డ్ అని కన్ఫర్మ్ చేశారు. కానీ సడన్ గా గవర్నమెంట్ రీసెర్చ్ స్టాప్ చేసి ఎంటైర్ ఏరియాని సీల్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం కింద మల్టీ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ లో వేదిక్ సింబల్స్, అన్నోన్ స్క్రిప్ట్స్ ఉన్న వాల్స్ దొరికాయి. వందల సంవత్సరాలుగా ఈవెన్ GPS లో కూడా ట్రేస్ చేయకుండా ఈ సిటీ సీల్ చేయబడింది. అయితే ఈ అండర్ గ్రౌండ్ సిటీ గురించి కొన్ని పాపులర్ థియరీస్ కూడా ఉన్నాయి. లాస్ట్ వేదిక్ సివిలైజేషన్, కొన్ని రీసెర్చర్స్ ప్రకారం ఇది మహాభారత టైంలో అండర్ గ్రౌండ్ షెల్టర్ గా యూజ్ చేశారని చెప్తారు. యాన్షియంట్ న్యూక్లియర్ టెస్ట్ సైట్, రేడియేషన్ ట్రేసెస్ కనిపిస్తున్నాయి. పాస్ట్ లో ఒక మేజర్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగిందా? ఎర్లీ 1800 లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ తవ్వకాలు చేపట్టారని, వాళ్ళకి వాల్యుబుల్ ఆర్టిఫాక్ట్స్ కూడా దొరికాయని చెప్పారు. కానీ ఇది ఏ హిస్టారికల్ బుక్స్ లో కూడా మెన్షన్ చేయబడలేదు. ఈ సిటీ ఎందుకు సడన్లీ కవర్ అప్ చేశారు? మనం ఒక బిగ్గెస్ట్ హిస్టారికల్ ట్రూత్ ని మిస్ అవుతున్నామా? ఇలాంటి అన్టోల్డ్ సీక్రెట్స్, లాస్ట్ సిటీస్ అండ్ హిడెన్ హిస్టరీ గురించి మోర్ వీడియోస్ కావాలి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.